హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం ఆడబిడ్డ అనేది 18,000 రూపాయల పథకాన్ని సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ యొక్క పథకానికి ద్వారా ఒక్కొక్క మహిళకి కూడా సంవత్సరానికి అంటే మనకు నెలకు వచ్చేసి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేటటువంటి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా కానీ ఇక్కడ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా అనేక పథకాలను విడుదల చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈ యొక్క 18,000 రూపాయల పథకాన్ని గనుక విడుదల చేస్తే మరింత మేలు జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇటీవలే మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 17వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క పథకం గురించి చర్చలు జరిగాయి. అంటే ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి, మహిళలందరూ కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాం. అలాగే ప్రజాప్రతినిధులు కొన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా పర్యటన చేస్తున్నారంటే ఇంటింటి పర్యటన, దానిలో కూడా ఎక్కువ మంది మహిళలు వచ్చేసి పెన్షన్ల గురించి, ఆడబిడ్డ నిధి పథకం గురించి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. మరి వీటన్నిటికీ కూడా అంటే ప్రజలు ఏవైతే సమస్యలు తెలియజేశారో, ఏవైతే పథకాలు రాలేదని చెప్తున్నారో వాటన్నిటి గురించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ఆ యొక్క సభ దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ఎట్టకేలకు ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దీనిపైన అధికారిక ప్రకటన రావాలి. మరి ఈ ప్రకటన కనుక వచ్చిందంటే ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియ అయితే మొదలు పెడుతుంది. ఆలోపు దరఖాస్తుల ప్రక్రియలో ఏ ఆధారాలు ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఒకే ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి ఏమైనా ఇస్తారా లేకపోతే ఒక్కరికే ఇస్తారా ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. మనకి ఈ యొక్క పథకాన్ని ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రారంభించకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి ఆ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ యొక్క పథకానికి అప్డేటు అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, దరఖాస్తు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, ఏ ఆధారాలు కావాలి, ఇంట్లో ఎంతమందికి ఇస్తారు అనే మొత్తం డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేటు అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి
నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఈ యొక్క పథకం గురించి చర్చ జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసేటటువంటి పనిలో ప్రభుత్వం ఉంది. దీనిపైన ఈ పథకానికి సంబంధించి పలానా తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి మాత్రమే ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చేలోపు మనం కొన్ని రకాల ఆధారాలను, కొన్ని అర్హతలను, కొన్ని పనులు గనుక మనం చేసుకుంటే అందరికంటే ముందుగానే వెంటనే మనకు ఈ యొక్క పథకం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు, డబ్బులు కూడా తీసుకోవచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్నవాళ్ళు ఉంటే మళ్ళీ 60 సంవత్సరాలు అంటే పెన్షన్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ యొక్క అర్హులై ఉంటారన్నమాట. చాలామందికి గతంలో కూడా నేను చెప్పాను, ఒక ఇంట్లో ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చా అని చెప్పారు. మరి ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు, ప్రభుత్వం ఒకరికే ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మనకి ఇద్దరున్నా ముగ్గురు ఉన్నా ఎలిజిబిలిటీ ఉంటే చాలు, అర్హత అనేది ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. కొన్ని అనర్హతలు కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను చెప్తాను చివరిలో. అనర్హతలు ఉంటే గనుక మీరు ఈ పథకానికి సంవత్సరానికి 18,000 రూపాయలు తీసుకోలేరు. మరి ఒక ఇంట్లో ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి కొన్ని ఆధారాలను మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆధార్తో పాటుగా మీకు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఉండాలి, మీ పేరు మీద ఉండాలి. అది కూడా ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఇవి ఉంటే చాలు. ప్రస్తుతానికి దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుల స్వీకరణ కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉంటుంది. మరి ఈ యొక్క అవకాశం అయితే ఇంకా ఇవ్వలేదు, ఎవరు వెళ్ళొద్దు ఇప్పుడే. మరి అయితే ఇంకా స్వీకరించలేదు కాబట్టి అధికారికంగా ప్రకటన ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా వీడియో ద్వారా తెలియజేస్తాను. అప్పుడు వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి. ఇంకా ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవాలని అంటే సచివాలయాల ద్వారానే దరఖాస్తుల ప్రక్రియ అనేది కూటమి ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి ముందుగా మనం ఈ ఆధారాలు అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయల పథకం అయితే లబ్ధి పొందవచ్చు. మరి అప్లై చేసుకున్నంత మాత్రాన డబ్బులు వస్తాయా అంటే డబ్బులేమి రావు, కొన్ని అనర్హతలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎలిజిబిలిటీ అని, ఇన్ఎలిజిబిలిటీ అంటే అనర్హతలు అనేది చూసుకోవాలి. ముఖ్యంగా 7 కారణాలు, ఈ 7 అనర్హతలు గనుక ఉంటే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రావు. చాలా ఇంపార్టెంట్. ఈ 7 కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తానే ఉంటాను. ఎలిజిబిలిటీ చెక్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్తే ఈ 7 కారణాలు కూడా ఇచ్చి ఉంటారు. ఏమైనా మీకు ఇబ్బంది అయ్యి ఉంటే అందులో వచ్చేసి 300 యూనిట్ల కరెంటు బిల్లు, సంవత్సరానికి వచ్చేసి 300 యూనిట్ల కరెంటు బిల్లు వస్తూ ఉంటే ఇన్ఎలిజిబుల్ అన్నమాట. అర్హత లేదని, వ్యవసాయ భూమి మొట్ట మాగాని కలిపి 13 ఎకరాల కన్నా ఎక్కువగా ఉంటే మీకు ఇన్ఎలిజిబుల్ అవుతారు. 4 చక్రాల వాహనం 4 వీలర్ గనుక ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు. అలానే మీకు వచ్చేసి పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువగా ఉన్నా కానీ మీకు ఈ పథకం అనేది రాదు. అలానే మీరు ఏదైనా పెన్షన్ పొందుతూ ఉన్న ప్రభుత్వం నుంచి మీకు ఈ పథకం రాదు. ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నా కానీ, ఏదైనా కాంట్రాక్ట్ అయినా, అవుట్సోర్సింగ్ అయినా ఇలా చేస్తూ ఉన్నా మీకు ఈ పథకం అనేది వర్తించదు. ఇది కూడా ఒక అనర్హత. ఇలాగే ఫైనల్గా మీ కుటుంబ సభ్యులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కానీ, అంటే
ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉన్నా కానీ మీకు ఈ పథకం అనేది రాదన్నమాట. ఈ కారణాలు ఉంటే మీరు ఇన్ఎలిజిబుల్. ఈ 18,000 రూపాయలు అయితే మీకు రావు. ఇది గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో ముందుగా జాగ్రత్తగా ఇదొకటి ఎక్కడ సమస్య అనేది మనకు వస్తుందంటే 300 యూనిట్ల కరెంటు బిల్లు మీ పేరు మీద ఉంటే గనుక మీకు వెంటనే పెద్ద సమస్యగా ఉంటుంది. ఇది కొంతమంది మీటర్ల ప్రాబ్లం వల్ల కూడా కరెంటు బిల్లు ఎక్కువగా రావటం, మరి కొంతమందికి అయితే వారికి సంబంధం లేని మీటర్లు వాళ్ళ పేరు మీద ఉండటం చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా సరే ఇలా లేకపోతే గనుక వారి మీటర్లో ఆధార్ నెంబర్లు లింక్ చేశారు కాబట్టి వారి కుటుంబ సభ్యులని చెప్పేసి కొంతమందికి ఆధార్ నెంబర్కు లింకు చేశారు. ఎటువంటి సమస్యలన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సంబంధం లేనటువంటి మీటర్లు ఉంటే మీరు వెంటనే కూడా అది సాల్వ్ చేసుకొని మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఏ ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ అనర్హతల్లో ఏ ఒక్క అనర్హత కూడా మీకు ఉండకూడదు. అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఈ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆడబిడ్డ అనేది పథకానికి సిద్ధంగా ఉండండి. మీరు ఏదో ఒక సంవత్సరం నుంచి చెప్తున్నాను కదా, మళ్ళా సిద్ధంగా ఉంటావా ఏంటి అని అనుకోవద్దు. అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి ఈ వారంలోనే మనకు ప్రకటన వస్తుంది. అసెంబ్లీ సమావేశాలు అయిపోతే తర్వాత క్యాబినెట్ మీటింగు ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆధారాలు అన్ని రెడీగా ఉంచుకోండి. మరొక 2 పనులు తప్పనిసరిగా చేసుకోండి. ఒకటి వచ్చేసి ఆధార్ని అప్డేట్ చేసుకోండి. వేలిముద్ర వేసి బయోమెట్రిక్ ఉంటుంది కదా అది. రెండోది వచ్చేసి ఎన్పిసి లింకు, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబరు లింకు అయిందో లేదో చూసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి.